జగన్మోహన్ రెడ్డి గారి ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన పరిపాలనా విధానం ఎంత బాగుంది? అసలు ఏం బాగుందండి, బాగాలేదు అనేక మా బాధ. ఈ మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రజలు చాలా ఇబ్బంది తగిన విద్య చెప్తారు అందరూ కలిసి. మధ్యతరగతి వాళ్ళం లేదు, మాకు మోటార్ ఫీల్డ్ అండి. మోటార్ ఫీల్డ్ కూడా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అర్థమైందా? అందరికీ ఫ్రీ డబ్బులు అని ఇచ్చి మాకు పని లేకుండా చేస్తున్నారు. ఏం అసలు పేదవాళ్ళు అనేది బతికే ఇది లేకుండా పోయింది. అంతా దోపిడీ, ఇసుక ఎంత రేటు, కంకర ఎంత రేటు. మా ఊర్లో ఒక టాపీ మేస్త్రి అయితే పాపం ఇల్లు గడవక ఎంతో ఇబ్బంది పడుతుండే ఆయన. ఇదివరకు రోజుకి ఎంతో కొంత పని ఉండేది, ఇప్పుడేమో వాళ్ళు డబ్బులు ఇవ్వక పనులు లేక చాలా ఇబ్బంది పడుతుండే ఒక అతను. అదండి అలా ఉంది. రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమం పేరుతో బటన్ నొక్కి కొన్ని లక్షల కోట్లు ప్రతి ఇంటికి వేసారంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? ఆ డబ్బులు వేయటం వల్ల మీ కుటుంబాలకు ఎంతవరకు మేలు జరిగింది? మాకైతే ఏమీ రాలేదండి. మరి ఎవరికి వెళ్తున్నాయో వేసేదేమో కానీ వీళ్ళు స్కాము, వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంది కాబట్టి బటన్ అండి. అది అది అయితే వాటి వల్ల అయితే అభివృద్ధి చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉపయోగపడింది వాళ్ళకి ఆయన బటన్ నొక్కటం. అది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తూ గతంలో ఎస్సీలకి కార్పొరేషన్ నిధులు ఉన్నాయి, నేడు ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో ఎంత వాస్తవం ఉంది? అవునండి, ఇదివరకే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండేవి, అన్నీ ఉండేవి. అవి మాత్రం ఇప్పుడైతే ఏమీ లేదండి. ఏ ఆటో తోలిన వాళ్ళకి కూడా 10,000, మిషన్ కొట్టిన వాళ్ళకి కూడా 10,000 వాళ్ళకి ఇస్తుండవు. మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వస్తే ఇదివరకే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి ఉండేది, ఈ దేనికో దానికో ఉపయోగించుకునేవాళ్ళు ప్రజలు. మరి ఇప్పుడు ఆ లోన్లు కూడా తీసేసి ఈయన డైరెక్ట్ పంచడం, మిషన్ కొట్టిన వాళ్ళకి ఇచ్చి ఆటో దోలిన వాళ్ళకి ఇస్తుండ, కానీ అలా తోలు వాళ్ళకి ఇవ్వట్లేదు, కుట్టే వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా నాకు ఇంకో అవకాశం ఏంటి, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇంకో అవకాశం ఇస్తారంటారా? కేజీ బంగారం అనేది అది అవాస్తవం అండి. అవన్నీ ఏదో అధికారం కోసం చెప్పే మాటలు తప్పితే అవన్నీ అవాస్తవం. కేజీ బంగారం ఏడ నుంచి తెచ్చిస్తారండి? మన తిరుపతిలో బంగారమే తాకట్టు పెట్టుకొని ఇచ్చేస్తంటే ఇంకా కేజీ బంగారం ఏడ తెస్తారా? అంటే రోల్ గోల్డ్ అనుకుంటండి, మీరు సరిగా వినలేదేమో. అంటే రోల్ గోల్డ్ బంగారం ఇస్తానని ఉంటాడు. ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం ఏ విధంగా చూడొచ్చు మీరు? ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అంటే ఓడిపోతానని అర్థమైపోయే ట్రాన్స్ఫర్ చేశాడండి. ఓటమి అర్థమయ్యే ట్రాన్స్ఫర్ చేశాడు. అది 2024 అధికారం ఎవరిదంట? వారు రావటం వల్ల మీ రాష్ట్రానికి జరిగే మేలేంటి? ఏమండి, మొన్న చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ పార్టీకి మాకు రాజధాని అయిపోయేది, మాకు ఏదో ఎంతో కొంత ఉపాధి ఉండేది, మేము ఇంత బాధపడేవాళ్ళం కాదు. ఈసారి మాత్రం పక్కా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. అటు పోలవరం కూడా చేస్తారు. పోలవరం ఆగిపోయింది, ఇటు రాజధాని ఆగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కూడా వెనక్కి వెళ్ళిపోయింది. గడిచిన 4 సంవత్సరాలు ప్రజలకు ఎంత మేలు చేసింది? మేలు అనేది ఏం జరగలేదు. అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలి తప్ప పరిపాలన అనేది మన సొంతానికి కావాల్సింది కాదు. ఎటువంటి పరిపాలన, అభివృద్ధి అనేది ఏం జరగట్లేదు. సంక్షేమ పథకాలు 99.99% పూర్తి చేశానని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందంటారు? జరిగింది చూపిమ్మనండి. వాస్తవాలకి సంక్షేమం అనేది ఎక్కడ జరిగింది? వాళ్ళ ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ గోతులు, గుంటలు, బైకులు ఎక్కడికక్కడ పడిపోయి హాస్పిటల్ చుట్టూ ప్రజలు ఉంటున్నారు. అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కనీసం ఏ గోయి పోవడం లేని వాళ్ళు అభివృద్ధి జరిగిందంటే ఎట్టండి? మైనార్టీలకు చాలా వరకు నేనే మేలు చేశాను కాబట్టి మైనార్టీలు అంతా కూడా నా వెనక ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇదైతే వాస్తవం కాదండి. అన్నా నందమూరి తారక రామారావు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే మైనార్టీలో ఉన్నారు తప్ప మైనార్టీలకి ఏదైనా న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా 2024 అధికారం ఎవరిదని అంటారు? 2024 అధికారం అనేది పక్కాగా ప్రజలు తేల్చారండి. నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక స్థానాల్లో గెలిచి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం 2024లో జరుగుతూ ఉంది. ఇది పక్కాగా జరిగే కార్యక్రమం. పవన్ కళ్యాణ్ అనేది కేవలం తెలుగుదేశం పార్టీ అవసరాల కోసం మాత్రమే వాడుతున్నారని చెప్పేసి మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అదేం లేదండి. వాళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా యువరాజ్యంలో ఆయన ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం
రాజకీయాలు ఉండి ఆయన రాజకీయాలు నడుపుతున్నారు తప్ప ఆయన స్వార్థ ప్రయోజనాలు అయితే ఏమీ లేవు. ఆయన స్వార్థ ప్రయోజనాలు అయితే సినీ ఇండస్ట్రీలో ఆయనకి బంగారు లాంటి బాట ఉంది. అదంతా వదిలేసి ప్రజల కోసం ప్రజాసేవ కోసమే అంకిత భావంతో పనిచేసే ఒక మంచి రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మంచి మనిషి మరొక మంచి మనిషిని ఎన్నుకోవటం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా శుభసూచకమని మా అభిప్రాయం అండి. వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అదేవిధంగా మైనార్టీలు అంతా కూడా జగనన్న వైపే ఉన్నారు కాబట్టి 2024 కూడా జగనన్నే గెలుస్తాడు అని 175 అంటున్నారు. ఇది అందులో అంత వాస్తవం. ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళ ఆశయాలు వాళ్ళకు ఉన్నాయి, మా ఆశయాలు మాకున్నాయి. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల భవిష్యత్తు భుజాన్ని వేసుకొని ఆ తెలుగుదేశం పార్టీ జెండాన్ని మోసుకుంటూ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మా నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. గడిచిన సుమారు దగ్గర 5 సంవత్సరాలు వస్తుంది జగన్ గారి ప్రభుత్వం వచ్చి. దాంట్లో ప్రజలకు ఎంతవరకు మేలు జరిగిందంటారు ఈ ప్రభుత్వ పరిపాలనలో? ఏమేమి జరిగిందని ప్రజలను అడగాలి, చెబుతారు. ప్రజలను అడిగితే ఆయన చేసిన మంచి పనులు ఏముంటాయో జనం చెబుతారు. ఏం చేసిండు? ఒక ఇంటికి ఇస్తే 4 ఇళ్ళకి ఎగ్గొట్టిండు. ఏమైనా చేసిండా? అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బటన్ నొక్కి కొన్ని లక్షల కోట్లు నేను ప్రతి ఇంటికి ఇచ్చానని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఆ బటన్ నొక్కినాడు ఎంతమంది నొక్కిండు, ఎన్ని ఏళ్ళకి నొక్కిండు, ఇసనపేటలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో ఎంతమందికి వచ్చిందో ఒకసారి ఎంక్వైరీ చేయమను వాళ్ళని. మా పిల్లకి సగం ఇచ్చి సగం ఎగ్గొట్టాడు. విద్యాదీవెన వసతి దీవెన ఏం మాటండి ఒకసారి ఎంక్వైరీ చేసుకోమని దాంట్లో గ్రామ సచివాలయాలలో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏదన్నా సంక్షేమ పథకం రావాలన్నా ఏదైనా చేయాలన్నా సరే జన్మభూమి కమిటీకి లంచాలు ఇవ్వాలి, నేడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి లేదంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆ వాలంటీర్ని అడ్డం పెట్టుకొని ఏమేం చేస్తున్నాడు ఒకసారి అడగమను. ఆ వాలంటీర్ని అడగమను డైరెక్ట్గా. ఆయనే ఏం చేశాడు? ఇప్పుడు జన్మభూమి కమిటీలు అన్నాడు, కమిటీలు ఏం చేశారంట? ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే పని చేశారంట, చేయలేదంట. ఒకసారి ఎంక్వైరీ చేసుకోమని ఆయన్నే. పింఛనకు కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి గతంలో ఉందని నేడు లేదు అంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పింఛన కరెంటు బిల్లు లింక్ పెట్టారు. ఇది ఎందుకని? కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు నేను ప్రభుత్వం ఉన్నంతకాలం పెంచనని చెప్పి వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చాక 6 సార్లు 7 సార్లు పెంచాడు. కరెంటు బిల్లు అంతా ఉచితం, అది ఉచితం, ఇది ఉచితం, 200 యూనిట్లు అన్నాడు. ఇప్పుడు ఎన్ని యూనిట్లు ఇచ్చాడు? ఒక్కొక్కళ్ళకి 500 రూపాయలు వచ్చే బిల్లు 1500 రూపాయలు చేశాడు. అదేనా ఉచితం అంటే? బీసీలు అందరూ కూడా జగన్ వైపే ఉన్నారని చెప్పేసి వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు ఏ పార్టీలో బీసీలు లేకుండా ఉన్నారు? అన్ని పార్టీలలో ఉంటారుగా. ఒక పార్టీలో ఉండరు కదా బీసీలు అనేది. ఇప్పుడు వాళ్ళ బీసీలలో టికెట్లు ఎంతమంది తీసేసిండు? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంతమంది టికెట్లు తీసేసి వాళ్ళ రెడ్లకి ఇచ్చుకుంటుండు? ఓసారి ఆలోచించుకోమను. వైసీపీ ఎమ్మెల్యేలని మంత్రులని ఎందుకని మారుస్తున్నాడు? రెడ్లను ఎంతవరకు తక్కువ మందిని మార్చాడు. ఎస్సీ ఎస్టీ బీసీలని ఎందుకని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అది వచ్చేవరికి మా ఎస్సీ మా ఎస్టీ మా బీసీ అంటుండో, ఆ బీసీలకి అన్యాయం చేస్తుండో. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, జనాలలోకి వెళ్ళి మీ పని చేసామని చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు బట్టన్ నొక్కడమే సరిపోతుంది. ఒక ఎమ్మెల్యేకి నిధులు ఇచ్చి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, పంపులు రావాలి, నీళ్ళు వెళ్ళాలి, ఇవన్నీ ఏం చేసిండు? ఆ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అడగలుగుతారు జనాన్ని? ఏం చెప్పగలుగుతారు? రక్షణనిధి గారు, తిరువురు ఎమ్మెల్యే రక్షణనిధి గారు మాట్లాడుతూ గత 6 నెలలుగా నన్ను పక్కన పెట్టారు, ఒక ఎస్సీని అని చెప్పేసి నన్ను ఎంత ఇబ్బంది పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు రక్షణనిధిని 2 సార్లు గెలిపించారు జనం. జనానికి ఏం చేసిండు అనేది ఆయన ఆలోచించుకోవాలి జగన్ గారు. ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఆలోచించి ఓటేస్తారు, ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరని. మరి ఆయన పని చేసిండో లేదో జనం ఆలోచిస్తున్నారు. మరి మీరు 2 సార్లు గెలిపించిన మని మీరు పక్కన ఎందుకు పెడుతున్నారు? ఎస్సీ వాడైనా ఎస్టీ వాడైనా బయట పక్కన పెడుతున్నారా? అదేవిధంగా నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, మీ బతుకుల్ని బంగారుమయం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం? ఇంకోసారి వస్తే బంగారుమయం కాదు, ఉన్న భూమి కాడ పోతాయి జనాలే, ఉన్న చోట్లు పోతే
ఉన్న అందరూ అడుగు తినాలి, లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవాలి. అంతకంటే ఏం చేయగలుగుతారు ఆయన? ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు ఇప్పటి వరకు? బంగారమయం అంటే ఏం బంగారమయం? అందరూ కొంపలు కోల్చటమా? ఒక కార్మికుడికి ఏమైనా పనులు ఉన్నాయా? ఒక టాపీ ఓడు కానీ, ఒక సెంటరింగ్ ఓడు కానీ, ఒక వడ్లోరు కానీ, ఇంతమంది కార్మికులు ఉన్నారు. కార్మికులు ఏమి ఇచ్చిండు ఒకటి చెప్పమాను. రూపాయలు తీసుకొని సంపాదించున్న వాళ్ళకి పథకాలు ఇచ్చిండు. తెల్లారితే రూపాయి కోసం రోడ్డు మీద పడి పని చేసుకున్న వాళ్ళకి ఏమి ఇచ్చిండు? ఒక కార్మికులు ఎంతమంది ఉన్నారు? దగ్గర 150 మంది కార్మికులు ఉన్నారు ఒక కార్మిక శాఖలో. ఒక్కడికి ఎవరికన్నా 1 రూపాయి ఇచ్చిండా? ఉన్న పథకాలు తీసేస్తా ఉండవు.